మాట నేర్చుకొనుడి. ఏంటది? నేర్చుకోండి. లర్న్ 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 కదా. చిన్నప్పటి నుంచి మనిషి ఏం చేస్తుంటాడు? నేర్చుకుంటూ ఉంటాడు, నేర్చుకుంటూనే ఉంటాడు అనమాట. అవునా కదా? లేకపోతే ఏంటి వాడికి? మనిషికి నేర్చుకోకపోతే ఉనికే ఉండదు అసలు. అవి మంచి కానీ చెడు కానీ ఏం చేస్తాడు? నేర్చుకుంటూ ఉంటాడు. ఒక వ్యక్తి సెటిల్ అవ్వాలన్నా, ఒక వ్యక్తి ప్రగతి చూపించాలన్నా చాలా విషయాలు ఏం చేయాలి? నేర్చుకోవాలండి. నేర్చుకోకపోతే ఏం చేస్తారు? ఇమ్మెచ్యూరిటీ అంటారు దాన్ని. ఇమ్మెచ్యూరిటీ అంటే పరిపక్వత లేని వ్యక్తి అన్నాడు. ఇమ్మెచ్యూర్ కదా. మనం నేర్చుకోకపోతే ఏం చేస్తాం? చిన్నప్పుడు పిల్లలకి నేర్పిస్తాం మనం. అమ్మ అత్త అవి నేర్పిస్తామంట. తర్వాత కాలక్రమేణా అమ్మ నాన్న బూతులు తిట్టుకుంటే అవి కూడా నేర్చుకుంటారు. ఆటోమేటిక్ లెర్నింగ్ కదా. నేర్చుకుంటారు లేదా? అది ఎక్కడ టీచర్ల మీద వాళ్ళ మీద కూడా ప్రయోగిస్తారు, చేతులు చెంప వాళ్ళు కొట్టారు. సో బ్యాడ్ థింగ్స్ నేర్చుకుంటాడు, తర్వాత మంచి కూడా మన ఇంటి వాతావరణాన్ని బట్టి ఆధారపడి ఉంటాడు అన్నమాట. అంతేనా కదా? అంతే. సో మనిషి అది కాకుండా స్కూల్కి పంపిస్తాం ఎందుకు? నేర్చుకోవడానికి కదా. స్కూల్కి వెళ్ళిన వ్యక్తికి వెళ్ళని వ్యక్తికి తేడా ఉంటుందా? ఇద్దరు ఒకేలాగా ఉంటారా? చాలా తేడా ఉంటుంది. అందుకని చదువు రాని మొద్దు కదలలేని ఎద్దు అన్నాడు కదా. అన్నాడు తెలుసా? తెలుగు సామెత ఉంది. చదువు రానివాడు అంటే వింత పశువు అంటాడు. ఎలా అంటాడు? అందుకని చదువు చాలా ఏంటి ఇంపార్టెంట్. గర్ల్స్ బాయ్స్ ఒకప్పుడు చదువుకునిచ్చేవాళ్ళు కాదు ఎవరిని, అమ్మాయిల్ని. ఈ పిల్లకి చదువు ఎందుకు, దీన్ని పెళ్లి చేసి ఏదో ఇంటికి పంపిస్తే ఆ టైప్లో ఉండేవారు. కానీ ఇప్పుడేంటి? బాగా చదువుకుంటున్నారు కదండి. ఈరోజు మనం చూద్దాం. చూడండి, దేవుని వాక్యంలో మరి 4 విషయాలు మనం నేర్చుకోవాలట. నెంబర్ 1 మాథ్యూ చాప్టర్ 11 చూడండి. మత్తయి సువార్త 11వ అధ్యాయం 29వ వచనం చదువుదామా. మత్తయి సువార్త 11:29 చదువుతారా? 11వ అధ్యాయం 29వ వచనం చదవండి ఎవరన్నా. మత్తయి సువార్త 11:29 చదువు. నేను సాత్వికుడును దీన మనస్సు గలవాడను గనుక చదవండి. అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతియు. అది చూసారా? ఏలయనగా నా కాడి సులువుగాను నా భారం తేలిగ్గాను ఉంది. దేవుడి దగ్గర నేర్చుకోవాలంటే మనం ఏంటది? చూసి చెప్పండి. ఏమేమి నేర్చుకోవాలో చూసి చెప్పండి. 11:29 సాత్వికత ఇంకా దీన మనస్సు నేర్చుకోవాలంట. ప్రతి దేవుని బిడ్డ నేర్చుకోవాల్సిన 2 విషయాలండి. ఏంటది? సాత్వికత, దీన మనస్సు. సాత్వికత అది ఆటోమేటిక్గా రాదు. అది ఎట్లా? నా కాడి మోయిట. కాడి అంటే ఏం తెలుసా? ఏంటో ఎంతమంది తెలుసు? కాడి అంటే ఏంటో? పాడి వేరు, కాడి వేరు. కాడి అంటే ఏంటి? ఎద్దులు పొలం దున్నేటప్పుడు ఒక టీ మార్క్ వేస్తారు కదా. ఇటొక ఎద్దు, ఇటొక ఆవు ఉంటుందా? ఉండదు. ఇటొక గాడిద, ఇటొక దున్నపోత ఉండదు కదా. 2 సమానం. సో ఈ కాడి మోయటం అనేది పని చేయట. దేవుని కోసం ఏం చేయాలంటే మనం పని చేయాలి. నరుని కాడి మోయట సాత్వికం నేర్చుకుంటాడు, హంబుల్నెస్ నేర్చుకుంటాడు కదా ప్రభు పనిలో. సో కొంతమంది అసలు వాళ్ళకి కాడి మోసిన అనుభవమే ఉండదు అనమాట కదండి. అసలు దేవుని కోసం ఏం చేయాలి? మళ్ళా ఏం చెప్తారు తెలుసా? నేను 1947 నుంచి విశ్వాసాన్ని చెప్తాడు అన్న. కానీ ఏంటి? అసలు కాడే మోయారట. పని చేయరు దేవుని కోసం. దే ఆర్ నాన్ వర్కింగ్ పీపుల్ అన్నాడు కదా. దేవుడు అంటాడు క్రీస్తునొద్ద చదువు. మళ్ళీ చదువు 11:29 చదువు. నేను సాత్వికుడను దీన మనస్సు గలవాడను గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నాదే చాలమ్మా. నా ఇద్దరు నేర్చుకుంటే చాలమ్మా. నీకేంటి? మీ ప్రాణాలకు విశ్రాంతి, పీస్. దేవుని దగ్గర నేర్చుకోవాలంట. సాత్వికం, మీక్నెస్. ఇంకా ఏమన్నాడు? హంబుల్నెస్. ఈ 2 నేర్చుకోవాలి. మీక్నెస్ అండ్ హంబుల్నెస్ కదా. మీక్నెస్ అంటే ఏంటి తెలుసా అండి మీకు? మీక్నెస్ అంటే ఏంటి? హంబుల్నెస్ అంటే ఇంకా తగ్గించుకోవడం. మీక్నెస్ అంటే హంబుల్నెస్ అంటే ఏంటి? వాట్ ఈజ్ మీక్నెస్? 2 ఒకటేనా?
మీక్నెస్ హంబుల్నెస్కి తేడా ఏంటి? దీన మనసు అంటే దీన మనసు దగ్గరగా కనిపిస్తుంది కానీ చాలా తేడా ఉన్నాడు. ఒక వ్యక్తి సాత్వికంగా ఉన్నవాడు వాడు ఏ ఇన్స్ట్రక్షన్ ఏమవుతాడు? ఫాలో అవుతాడు. ఇన్స్ట్రక్షన్ ఫాలో అవుతాడు. నాకేదో నువ్వు చెప్పేది అనుకోడు, నాకేది నువ్వు నాకేం చెప్పనవసరం లేదు అనుకోడు కదా. దట్స్ మీక్నెస్. హంబుల్నెస్ ఏంటి? హృదయంలో మా తలంపులో అలాగ ఆలోచనలో తగ్గించుకొని ఉన్నవాడు. ఏంటి? సాత్వికం, హంబుల్నెస్ నేర్చుకోవాలి. ఎప్పుడంట దేవుడు ఒక దగ్గర అంటాడు, ఇశ్రాయేల్ ఎలాగుందంటే వాడు మెడ అసలు మెత్తగా ఉందంట మెడ. ఎప్పుడు తెలుసా మెడ మెత్తుకుంటా? ఎద్దుకి చెప్పండి, కాడి మోయినప్పుడు కదా. దాని మీద కాడి పెట్టలేదు అనుకోండి, ఆ ఎద్దు లేక దున్నపోతు లేక కాడి మోసి పశువు ఎట్లుంటుంది? మెడ సాఫ్ట్గా ఉంటుంది అన్నమాట, లేకపోతే రఫ్గా అయిపోద్ది. హోషేయ గ్రంథం 10వ అధ్యాయం తీయండి ఒకసారి. హోషేయ గ్రంథం 10వ అధ్యాయం 11 వచనం, 10-11 చూద్దాం. హోషేయ 10-11 చదువుమా. ఎఫ్రాయిము పేజ్ నెంబర్ అయ్యగారు పేజ్ నెంబర్ చెప్పండి. 749. ఎఫ్రాయిము నూర్పునందు అభ్యాసం గలదై కంకులను ఎట్లా కంకులే కావాలంటే దాన్ని కంకులు అంటే చెప్పండి ఏంటో. అంకుల్ వాళ్ళ వైఫ్ కంకుల ఏంటి? కంకులు అంటే ఏంటి? కంకులు అంటే ఏంటి? మొక్కజొన్న లేక వరిగడ కంకులు అంటారు కదా. దీనికి పెయ్యికి ఏం కావాలంట? కంకులే కావాలంట. ఎందుకు? తింటా ఉంటానికి. చూడు ఇప్పుడు చదువు. ఎఫ్రాయిము నూర్పునందు అభ్యాసం గలదై కంకులను త్రొక్కగోరు పెయ్యి వలె ఉన్నది. అయితే ఆ మాట, దాని నున్నని మెడకు నేను కాడి కట్టుదును. దాని మెడట్లుందంట. ఎందుకు నున్నగా ఉన్నాయి? ఏం పని చేయట్లేదు అది. సో మెడట్లుందంట, నున్నగా ఉందంట. పని చేసే ఎద్దుకి లేక పెయ్యికి మెడట్లుంటుంది, రఫ్గా ఉంటుంది అన్నమాట. కొంతమంది దేవుని కోసం అస్సలు పని చేయరు కదా. వాళ్ళు పని దొంగలు అన్నట్టు దేవుని విషయంలో కదా. ఎస్కేప్ అయిపోతుంటారండి. నాకు అది ఉంది, ఇది ఉంది, ఆ నొప్పి, ఈ నొప్పి. ఈ మధ్య మా ఖుషికి రివిజన్ చేపిస్తున్నాడు. దానికి చదువు అనగానే కడుపులో పడదు. ఆటోమేటిక్ స్విచ్లన్నీ ఆన్ అయిపోతాయి. ఏందో చదువు అనగానే డాడీ పళ్ళు నొప్పి పడుతుంది. అబ్బా అవునా, ఎక్కడమ్మా ఎంత నొప్పి ఉందంటే ఇంత ఉందండి, ఇంత 1% ఉందండి. ఎందుకు చెప్పు? చదువు అంటే పిల్లలకేంటి? అదే గేమ్స్ ఆడమని. సేమ్ థింగ్ మనకు కూడా పని అనగానే ఈ పెయ్యి ఏంటంట? నున్నని మెడ. దేవుడు అన్నాడు, ఆ పెయ్యికి ఏం చేస్తాను నేను కడతా అన్నాడు. దానికి దున్నటం ఎలాగో, పని చేయటం ఎలాగో నేను చెప్తా అన్నాడు కదా. దేవుడు పెట్టాడంటే ఇంకేంటి? నీ మెడ అంతా గట్టిగా అయిపోవాలి, రఫ్ అయిపోవాలి కదా. కాడి మోయని చదువు, మంచి మాట వాడాడు. 10-11 మళ్ళీ చదువుదాం. హోషేయ గ్రంథం 10-11 మళ్ళీ తెలుగు చదవండి ఎవరన్నా. ఎఫ్రాయిము నూర్పునందు అభ్యాసం గలదై కంకులను త్రొక్కగోరు పెయ్యి వలె ఉన్నది. చదవండి. అయితే దాని నున్నని మెడకు నేను కాడి కట్టెదా. ఎఫ్రాయిం చేత దున్నించుటకు నేను ఒకటి నియమిస్తా, జాగ్రత్త అన్నాడు కదా. చాలామందికి దేవుని పనులు ప్రయాసం కష్టపడాలంటే ఏంటి? అయ్యా సచ్చి ఊరుకుంటున్నాడు కదా. దేవుడు అంటున్నాడు, నేను చేస్తా దానికి కదా. ఎందుకంటే సాత్వికమును దీన మనస్సు ఎక్కడ నేర్చుకుంటా ఉంటా? కాడి కడితేనే కదా. చాలామంది అంటే ఈ రోజుల్లో ముఖ్యంగా దేవుని కన్నా ఎక్కువ మనుషులు ఏది ఇష్టపడుతున్నారు? దేవుని కన్నా సుఖానుభవం, కంఫర్ట్, ఇంకా కంఫర్ట్స్, లగ్జరీ, సుఖం కావాలి కదా. ఈ రోజుల్లో చూడండి అసలు అబ్బా ఎంత కష్టం అవుతుందో. మేము మనం టీచర్ ట్రైనింగ్ పెట్టాం, బీబీఎస్ టీచర్, ఎవరు రాలే. అదే పెళ్ళి ఉందనండి,
టిప్ టాప్ బూర్ బీక్ అని వస్తారు అన్నమాట కదా. అదే దేవుని పనికి ఏంటి, ఎవరు లిటరల్గా మేమంతా కలిస్తే ఎంతమంది, ఒక 15 మంది ఉన్నాం. మనకి 15 ఈజ్ వెరీ వెరీ బ్యాడ్ నెంబర్ అది కదా. ఎందుకంటే కాడి మోయటం పెయ్యకి ఏంటంట అలవాటు తప్పింది. కంఫర్ట్గా ఉన్నాడు, బిజీగా ఉన్నాం, లేక లగ్జూరియస్ అలవాటు అయిపోయినాడు, సుఖం ఎక్కువైపోయినాడు కదా. 2 తిమోతి పత్రిక 3వ అధ్యాయం 4 వచ్చిన చదువు. 2 తిమోతి పత్రిక 3వ అధ్యాయం 4 వచ్చిన తిమోతికి రాసిన 2వ పత్రిక 3-4 చదువుమా. ఏమేన్. అంత్య దినాల్లో ఏమొస్తుందంట, దేవుని కంటే చూడు, దేవుని కంటే సుఖానుభవమును ఎక్కువగా ప్రేమించేవాడు. ఇంగ్లీష్ చదువుదాం. 3:4 చదువు. 2 తిమోతి చాప్టర్ 3:4 ఇంగ్లీష్ చదువుదాం. ఇంగ్లీష్ బైబిల్ చదవండి ఎవరన్నా. 2 తిమోతి చాప్టర్ 3:4 2 తిమోతి చాప్టర్ 3:4 కూర్చో చదవమ్మా. లేదా తెలుగు ఇంగ్లీష్ బైబిల్ లేదా మీరా? ఇంగ్లీష్ చదువు. 2 తిమోతి చాప్టర్ 3:4 లేదా దొరకలేదా? 2 తిమోతి చాప్టర్ 3:4 heady, high-minded, lovers of pleasure more than lovers of God. Lovers of pleasure అన్నాడు. ప్లెజర్ అంటే సుఖం ఆర్ లగ్జరీ ఆర్. మీరు చూడండి, మనకి ఈ లోకం బాగా లగ్జరీ నేర్పిస్తుందా లేదా? ఒకప్పుడు చర్చిలో కింద కూర్చున్నాను, ఇప్పుడు ఏంటి, ఎవరో మా పెద్ద ఓల్డ్ పీపుల్కి చైర్స్ వేసారు, అది కూడా 2-3 2-3 కన్నా ఎక్కువ వేసేవారు. అందరు కిందనే, ఇప్పుడేంటి అందరు పైన కదా. అండ్ లగ్జరీ, మనకి ఏసీ ఉందా ఇప్పుడు? కూలర్ దశ దాటేసినాం మనం. ఇప్పుడు ఏ దశలో ఉన్నాం? ఫ్యాన్ల దశ కూడా దాటేసినాం. ఇప్పుడు ఏ దశలో ఉన్నాం? ఏసీ. కొన్ని చర్చెస్ అయితే సెంట్రలైజ్డ్ ఏసీ ఉండదు అన్నమాట. సెంట్రలైజ్డ్ అంటే మన సినిమా హాల్లో ఉంటుంది చూడండి, పెద్ద ఏమంటారు, అందరికీ ఒకటే ఏసీ. అంత సుఖం ఎక్కువైనా భక్తి ఏమైంది? తక్కువైందా ఎక్కువైందా? దేవుని కంటే సుఖానుభవం ఎక్కువగా ప్రేమించువారు కదా. సుఖమిస్తే తీసుకో, కానీ దేవుని మర్చిపోకు. దేవుని కన్నా కూడా ఏది కూడా ఏం కావద్దు, మనకి ఓవర్ రైడ్ కాకూడదు, ఓవర్టేక్ కాకూడదు. అప్పుడే ఎఫ్రాయిము మెడక ఏం చేస్తాడు, మెడ మీద ఏం పెడతాడు, నేను కాడి పెడి దాన్ని నున్నని మెడకు నేను కాడి తగిలిస్తాను, నేను చేస్తాను దేవుడు కదా. ఎఫ్రాయిము ఏంటంటే మనం దేవుని దగ్గర ఏం నేర్చుకోవాలి? సాత్వికము, ఇంకా దీన మనస్సు నేర్చుకోవాలి. లేకపోతే కష్టపడతాం, ప్రభు కోసం ప్రయాసపడకూడదు. ఏసై వచ్చేస్తున్నాడు. ఏసై వచ్చేస్తున్నాడు. కష్టపడేవాడికి ఏమి ఇస్తాడు ఆయన? బహుమానం. కష్టపడినవాడికి ఇవ్వడం అనమాట. గవర్నమెంట్ జాబులు కాదు, ఏంటది? గవర్నమెంట్ జాబులు కాదు, ఏంటది? గవర్నమెంట్ జాబులు చూసా సంతకం చేసి ఏదో తిరుగుతుంటాడు. కానీ ప్రభు దగ్గర అట్లా కుదరదు. కష్టపడ్డవాడికే ఏదైనా నువ్వు కష్టపడు. ప్రభు మందిరంలో లేక దేవుని సేవలో కష్టపడి ఏదో ఒకటి. రేపు ఎన్నో VBSలు ఉన్నాయి, దాంట్లో వెళ్ళు, ఏం కాదు, దాంట్లో కష్టపడు. కనీసం నువ్వు రసన పోసినా కూడా ఏంటి, నీకు ఫలం ఉంటుంది అన్నమాట. నాతో ఎక్కడ వద్దు బ్రదర్, నాకు మా ఆయన ఒప్పుకోడు. అన్నిటికీ ఒప్పుకుంటాడు మీ ఆయన. పెళ్ళికి వెళ్ళమను ఎగ్గురుకుంటా పోద్ది జింకలాగా. కానీ దేవుని పని అనే కానీ వాళ్ళ ఆయన ఏం చేయడంట, ఒప్పించు. కొంతమంది భార్యలు వాళ్ళ ఆయనని రాక్షసుల్లాగా పోట్రే చేస్తారన్నమాట. మా ఆయన ఒప్పుకోడు బ్రదర్. లేకపోతే ఏమంటుంది, అడిగి చెప్తాడు. పెద్ద అన్నీ అడిగి చేస్తున్నట్టు ఈయనని. 99.99% అడగకూడదని చేస్తారు. దేవుని పని అనగా నేను అడిగి చెప్తానన్న. నాకు తెలుసు ఆడ ఎట్లా ఏంటి ఒప్పుకోవడం. ఎందుకు ఈమె దగ్గర తాళం ఉంది, ఎక్కడ ఉంది మరి అమ్మ రూతమ్మ, ఎక్కడ ఉంది తాళం? మనం నవ్వింది అంటే అర్థం ఏంటి చూసావా?
సోమరిపోతులు అయిపోయారండి అసలు కదా. మన ఏమంటారు మళ్ళీ, అమ్మో ఎప్పుడో నమ్ముకున్నాం, మా ఆయన అడిగి చెప్తా, మా ఆయన వదలండి, పట్టుకొని ఎలాడుతాడండి నిన్ను, నీ బుర్రలోనే ఉంది అంతా కదా, నీ హార్ట్లే ఉంది అసలు అంతా. ప్రభు వచ్చేస్తున్నాడు, జాగ్రత్త జాగ్రత్త. ఆయన సాత్వికమును దీన మనస్సు గలవాడు, నా ఇద్దరు నేర్చుకోండి. కాడి మోయటం నీకు నేర్చుకోకపోతే దేవుడు ఏమంటున్నాడు, ఎఫ్రాయిము నున్నని మెడకు నేను ఏం చేస్తాను, నేను కాడి పెడతాను, ఎట్లా పెడతాను చూడవస్తున్నాను. రెండోది మనం నేర్చుకోవాలి ఏంటి తెలుసా, చూడండి సామెతలు 6వ అధ్యాయం 6-8. సామెతలు 6వ అధ్యాయం 6-8 వచ్చినాలు చూద్దాం. చూడండి ఎవరన్నా, సామెతలు 6వ అధ్యాయం 6-8 వచ్చినాలు. ఏం నేర్చుకోవాలి చూడు, తీయమ్మా తీసు తొందరగా చూడండి. సోమరి చీమల యొద్దకు వెళ్ళుము, వాటి నడతలు కనిపెట్టి జ్ఞానం తెచ్చుకొనుము. ఏమొస్తుందంట, దారిద్ర్యం అంటే దరిద్రం. ఎక్కువ నిద్రపోయేవాడు ఏమవుతాడు, ఎక్కువ తిండి మాంసం తినేవాడు కూడా ఏమవుతాడు, ఎక్కువ ఏమవుతాడు, ఎక్కువ వాగేవాడు కూడా ఏమవుతాడు, ఆడు కూడా దరిద్రం అవుతాడు కదా. తిండి బోతులు తాగుబోతులు ఏమవుతారు, చింపిరి గుడ్డలు ధరించుకోండి కదా, కష్టపడుకున్నాడు. చీమల యొద్దకు నేర్చుకోమన్నాడు, చూడండి ఒకసారి ఉందా, ఉందా చూడు ఎక్కడ ఉంది. సోమరి సో నేర్చుకోమన్నాడు. ఇంగ్లీష్ చదవమ్మా, 6:6 ఇంగ్లీష్ బైబిల్ తీసు. గో టు ద యాంట్ దో స్లగ్గడ్, కన్సిడర్ హర్ వేస్ అండ్ బీ వైస్ కదా. చీమల దగ్గర పోయి ఏం చేయాలంట, నేర్చుకోవాలంట. మీరు ఏమంటే చీమల దగ్గర నేనేం నేర్చుకుంటా, అవే నా దగ్గర నేర్చుకోవాలి. దేవుడు ఏమన్నాడు, నో చీమల దగ్గర నువ్వు పోయి నేర్చుకో. ఏంటి ఈ లోకం ఇప్పుడు అంట భూమి మీద 10,000 రకాల చీమలు ఉన్నాయంటండి. ఎంత, 10,000 టైప్స్ ఆఫ్ యాంట్స్ ఉన్నాయంట. చీమల్లో నాకు స్టడీ చేస్తే ఏం దొరికింది తెలుసా, చీమల్లో మీకేం మంచిగా అనిపిస్తుంది చెప్పండి నాకు. ఫాస్ట్నెస్, ఓకే ఫాస్ట్నెస్. ఇంకా డిసిప్లిన్, ఎస్ డిసిప్లిన్. ఇంకా జాషువా అన్నాడు మా స్వీట్లు అన్నీ తినేస్తాయండి. షేరింగ్ ఎస్ ఎస్. ఇంకా ముందు చూపు ఉంటుంది, వెరీ గుడ్. ఇంకా కష్టపడే పరిస్థితి అది ఏమంటారు, మనసు ఉంటుంది. ఇంకా దాని వెయిట్ కన్నా త్రిబుల్ వెయిట్ మోస్తుంది, అది కూడా టీం వర్క్ కదా. నెంబర్ 1 తెలుసా, నేను చెప్తాను, క్రమం ఉంటుందండి దానికి. ఏంటది క్రమం, ఒక డిసిప్లిన్ ఉంటుంది అన్నమాట. ఎవరికి, మనకు చూడు 8 అంటారా బాబు అంటే 9కి వస్తారు అన్నమాట. క్రమం ఉందా లేదా నువ్వు చెప్పు రూతమ్మ, ఉందా క్రమం ఉందా, లేదు మనిషికి. చూడండి ట్రైన్ 10 గంటల కంటే 9:30 వరకు ఇక్కడ కాలు గీక్కుంటూ ఉంటాడు ఈడ, క్రమం లేదు మనిషికి. అందుకని దేవుడు ఏమన్నాడు, యు గో టు హ్యాండ్స్ అండ్ లర్న్ రా బాబు అన్నాడు. క్రమం లేదన్నమాట, ఒక డిసిప్లిన్ ఉండదు, ఒక ఆర్గనైజింగ్ ఉండదు అనమాట. ఆర్గనైజింగ్ అంటే ఒక ఏమంటారు, ఫలానా అది ఇది ముందు ఇది వెనక ఉండదు అన్నమాట, అటు దిడ్డ వెళ్ళిపోదు. కొందరు ఇంటికి వెళ్ళండి, ఎప్పుడన్నా సడన్గా వెళ్ళండి, వాళ్ళు ఇల్లు చూస్తే పరిగెత్తుకొచ్చేయాలనిపిస్తుంది అన్నమాట. ఎందుకు, అది చెత్త, అన్ని బట్టలన్నీ జెండాలన్నీ ఉంటాయి అక్కడ. లేకపోతే ఎక్కడ తీసినా అక్కడ ఏం చేస్తాడు, అయ్యో అలా చెప్పారు ఫోన్ చేయొద్దా అంకుల్ అంటారు, నేను కావాలని వస్తున్నాను. ఆర్గనైజింగ్ ఉండదండి మనకు. చూడండి కానీ కొన్ని ఇల్లు ఉంటాయి, ఎట్లుంటాయి, అది లేడీస్ని బట్టి ఉంటారు. ఇంటిని చూసి ఇలా మీటింగ్ ఉందన్నప్పుడు మంచిగా ఆర్గనైజ్ చేస్తాంలేండి, మీటింగ్ లేనప్పుడు కూడా ఎట్లుంటుందో కదా. ఆర్గనైజ్ ఉందా అసలు, చీమలు వద్ద అదే, ఇట్స్ ఆల్ ఒక క్రమం కనిపిస్తుంది. ఎక్కడ చీమలు, ఒక ఆర్గనైజింగ్ కనిపిస్తుంది కదండి. నీట్ వర్క్ ఉంటుంది ఇల్లు కానీ లైఫ్ మనం కూడా నీట్గా ఉండాలా వద్దా, ఉండాలా వద్దా, అప్పుడప్పుడు స్నానం చేయాలా కదా. రోజు సమ్మర్లో అంటే ఇంకా అదే 3 times చేస్తే చెయ్యి ఏం కాదు, నీళ్ళు వస్తున్నాయి.
బెంగళూరు లాగా మన పరిస్థితి వచ్చారు స్నానం చేస్తూనే ఉండు. కానీ చేయమంట ఏంటిది క్రమం ఉంటుంది, ఒక ఆర్గనైజింగ్, ఒక డిసిప్లిన్ ఉంటుంది కదండి. చాలాసార్లు మనకి అమ్మ నాన్న డిసిప్లిన్ చేయరు, అందుకని మనం ఏమైపోతాం దడ్డం అనమాట అసలు. అందుకని సార్లు బాగా తిడుతుంటాం, ఏం ఇప్పుడు వస్తున్నావు అత్తగారిల్లు అనుకున్నావు కదా, లేకపోతే ఏమనుకున్నావు. అందుకని చాలామందికి గవర్నమెంట్ జాబ్లో ఎందుకు ఇష్టం, ఎప్పుడన్నా రావచ్చు. కానీ ప్రైవేట్లో ఏంటి, రాకపోతే పిలిచి లోపల ఏం చేస్తాడు, మంచి కొబ్బరికాయ చిప్పేస్తాడు అన్నమాట కదా. ఎందుకంటే వాళ్ళు నీ మీద చాలా ఇన్వెస్ట్ అంటే అంతే, అది ప్రైవేట్ సంస్థ కాబట్టి. ఇది క్రమం అండి. నెక్స్ట్ రెండోది ఏంటి, ఇందాక మన జాషువా చెప్పినట్టు దానికి ముందు చూపు ఉంటుంది అన్నమాట. ఎక్కడ మనకు చూడాలి, ఈరోజు తినాలి, రేపు కక్కకి వెళ్ళాలి, ఎల్లుండి ఏంటి ఒక 100 ఉంటే కొట్టవా బ్రదర్, ఒక 100 ఉండే ఒక జీపేలో ఒక 100 కొట్టి పంపి. ముందు చూపు ఉందా నీకు అసలు, వచ్చినట్టు కక్కేస్తున్నావా మింగేస్తున్నావా కదా. లేడీస్కి కూడా అండి పొదుపు ఉండదు అన్నట్టు. ఆయన తెచ్చింది ఏం చేయాలి, ఎట్లాగైనా చేసి ఖర్చు పెట్టి చావాల్సింది అంతే. అన్ని చీరలు కొనాలి, అన్నీ ఏం కొనాలి, అది చెప్పులు కొనాలి రకరకాలు కదా. ఆ పొట్టి కొట్టది హై షూ వేసుకోవాలి, టక్ ఇది ఎక్కడ పడుతుందో అని మన భయం. అన్నీ కొన్ని పొదుపు అంటూ ఉండదు చూడండి కొంతమంది అమ్మాయిలకి. ఇంటి నువ్వే కదా చక్క చేసేది కదా, పొదుపు ఉండాలా, అదే ఫ్యూచర్ అనమాట. అదంట ఏది యాంట్ అంటే చీమ, ఇది ఈ సీజన్లో బాగా కష్టపడతాం. ఎక్కడ ఎండాకాలం కష్టపడి, ఇప్పుడే కదా చీమలు ఎక్కువ చూసాం మన ఇళ్ళల్లో. ఏం చేస్తాయి అవి, ఆహారం సమకూర్చుకుంటాయి. ఎందుకు, నెక్స్ట్ సీజన్ ఏమొస్తుంది, వర్షాకాలం కాబట్టి దానికి ఆహారం దొరకదు కాబట్టి ఏం చేస్తుంది, ఇప్పుడే. నీకు ఉందా ముందు చూపు ఉందా, కొద్దిగా నీ పిల్లల విషయం ఒక ఇన్సూరెన్స్ వేస్తున్నావు, ఒక పొదుపు ఏమైనా చేస్తున్నావా. మీ ఆయన చెప్పు, మీ హస్బెండ్ చెప్పండి, అన్నీ చెప్తావు కదా, పూసకొచ్చినట్టు ఇది చెప్పు, అసలైంది చెప్పు. ఇలా అసలైంది చెప్పక చర్చలో ఏమైంది తెలుసా, ఒక ఆమె పెద్ద బ్రాడర్ తీసుకుని చేరవచ్చు. ఈ చెత్త కన్నా ఏం మంచిది చెప్పు. ఇట్లా అయ్యగారు మనం ఏం చేద్దాం, మన పిల్లల కోసం దానికి కొంచెం డబ్బులు దాచిపెడదాం, మన ఖర్చులు తగ్గి పెడదాం, అవునా కదా. పొదుపు చేసే అమ్మాయిలు లేడీస్ ఉన్నారామా లేదా, ఉన్నాయండి. తినేసిన ఎక్కువ రకాలు ఇవే ఉంటాయి, తినేసేవాళ్ళే. ఏదన్నా ప్రాబ్లం వచ్చినప్పుడు ఏంటి, ఆడిస్తాడా ఈడిస్తాడా పరిగెత్తా ఉంటాం కదా. చీమ రెండు ఏమంటే ముందు చూపు, ఫ్యూచర్ కోసం ఆలోచన చేస్తామండి. ఏంటి అది మా పిల్లల విషయం. మేము మాకు ఉన్నప్పుడు కొద్దిగా ఏం చేసేవాళ్ళం, సేవ్ చేసేవాళ్ళం ఎల్ఐసీలో వాటికి. వాళ్ళ పెళ్ళిళ్ళకి మాకేంటది కొద్దిగా తోడ్పాటు అయింది అనమాట. మరీ అందరి మీద ఆనుకోకుండా ఏమైంది, ఆ గిల్ఐసీస్ అన్నీ తీసేసిన తర్వాత ఇప్పుడు ఎల్ఐసీ లేదు, గిల్ఐసీ ఏసఐ మా ఎల్ఐసీ కదా. ఎందుకంటే అది ఒక ఏంటి, మనకి పొదుపు ఉండాలా వద్దా, చెయ్యాలి. ఉన్నప్పుడే నువ్వేం చేయి, నీకు వచ్చిన ఆదాయాన్ని కొద్దిగా వెనకై ఓ 4 రాళ్ళు ఏం చేయి, కొన్ని 4 రాళ్ళు వెనకాయ. ఏంటి, ఆయన కిడ్నీస్లో వేసుకున్నాడు రాళ్ళు. ఆ రాళ్ళు కాదు నేను చెప్పేది, 4 రాళ్ళు వెనకాయమంటే అర్థమైంది, కొంచెం పొదుపే. ఎందుకంటే ఫ్యూచర్ మనకేంటి తెలియదమ్మా కదా. మీరు చేయండి మా ఆదాయం అంతే లేదు, అడుగు ప్రభుని, ప్రభా ఇదిగో చీమలు ముందు చూపు ఉన్నాయి ప్రభా, చిన్న జీవులు ప్రభా, వాటికి ఏముంది ముందు చూపు, ఆ జ్ఞానం ఉంది ప్రభా. కొంతమందికి అసలు చూసారా, అస్సలు పొదుపు ఉండదండి. నీళ్ళు కూడా పొదుపు ఉండదు కదా కొంతమందికి, వేసనే ఉంటారు, వేసనే ఆ నీళ్ళు. ఒక మనిషి ఒక ఆయన ఏమంటే నీళ్ళు వాడకాన్ని బట్టి ఆ స్త్రీ యొక్క లేక గృహం యొక్క ఇది గుర్తుపట్టవచ్చు అంట. కొంతమంది చూసారా, ఊరినే పోతా అంటే నీళ్ళు పుక్కట్లో వచ్చింది, ఇప్పుడు జీరోనా ఏదో వచ్చిన బిల్లు కాదు, పొదుపు చేయి. అదే కాదు, నీకు ఫ్యూచర్ ఆలోచన చేయి. వచ్చినట్టు ఖర్చు పెట్టేస్తే ఏంటి నీ పరిస్థితి. మా పాస్టర్ గారు ఒక సంగతి చెప్పాడు, అరే నాయనా నువ్వు మనకు ఏ క్షణాన ఏమొద్దు మనకు తెలియదు కాబట్టి నీ బ్యాంకులో కనీసం 25,000 ఉండాలి. ఎందుకు, లాస్ట్ జర్నీకి. లేకపోతే ఏమవుద్ది చెప్పు, లేకపోతే ఏమవుద్ది కాదు, లేకపోతే ఏమవుద్ది, పిల్లలు అంటారు మా అయ్యా
పెద్దేదో పెద్దేదో ఏంటంటే బుల్లెట్ వేసుకొని తిరిగినాడు కానీ ఏం పెట్టలే, రూపాయి పెట్టలే. ఇప్పుడు ఎవరి దగ్గర తీసుకో, డబ్బా కోసం, గుంత కోసం కనీసం 25,000 అన్నా పెట్టలే అంటారా? వెనకాల తిడతారా? ఈ రోజుల్లో పిల్లలు రకరకాలుగా తిడతారు నిన్ను. అందుకని అదేం కనీసం కొద్దిగా ఉంచుకో, పొదుపు అనేది అది కదా. చాలామంది మనం అండి తెలుసో తెలియకో చాలా లావిష్గా ఖర్చు పెడతామండి. ఇక మన చేతిలో ఏముండవు. మా అమ్మ చనిపోయినప్పుడు ఒక 50,000 ఉంది ఆమె బ్యాంకులో. మాకు చెప్పేదాడు, అరే మీ ముగ్గురికి ఏవి ఖర్చు కాకుండా నా బ్యాంకులో 50,000 ఉన్నాయి. నేను అవన్నీ ఎందుకు చెప్తున్నా ఇప్పుడు అనేవాడిని. కానీ కరెక్ట్గా ఆమె చనిపోయే రోజున చూస్తే 50,000 ఉంది ఆవిడ. ఎక్కడ మాకేముంది, ఇంకేముంది అవసరం లేదు. మెమోరియల్ సర్వీస్ ఖర్చు కూడా వచ్చేసింది ఆవిడ అందులో. ఎవరి మీద ఆనుకోకుండా, ఎవరిని చేయి చాపకుండా వెళ్ళిపోయింది. మనం కూడా అట్లా ఉండాలి, అంతేనా కదా. అన్ని అప్పులు చేసి చచ్చిపోయాను అందరూ ఏమంటారు అండి, ఏం చేసినాడు మా అయ్య. చిన్న ఇల్లు పెద్ద ఇల్లు పెట్టుకున్నాడు, ధాన్యాలు లేక దీన్యాలు లేక ఏం చేశాడు చూసావా. చీమల ఎద్దుకు వెళ్ళండి. మూడోదండి, చీమలు ఎప్పుడు టీం వర్క్ ఉంటాయండి. ఒక్కొక్క చీమ ఉండదు చూడండి సార్, ఏమంటుంది అని ఒక 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 ఏమంటారు, అన్నీ కలిసి వస్తాయి కదా. కలిసి వచ్చి సో టీం వర్క్లో ఎంత ఏముంది మనకి, స్ట్రెంగ్త్ ఉందన్నమాట. స్ట్రెంగ్త్ మనం కూడా ప్రభు పనిలో టీం వర్క్ అనమాట. టీం వర్క్. ఇంకోటి నేను చూసాను ఏంటంటే, చీమల్లో బిఫోర్ టైం ప్రిపరేషన్ చేసుకుంటాం అన్నమాట. చూడు వర్షాకాలం వస్తుంది, ఇప్పుడు ఏం చేస్తుంది, ఈ టైంకి ప్రిపరేషన్ చేసుకుంటుంది. ఇప్పుడే ప్రిపరేషన్ ఫ్యూచర్ కోసం కదా. బిఫోర్ టైం అంటే టైం రాకముందే సిద్ధపడుతుందా? ఎస్, అవునా కదా, సిద్ధపడుతుంది. మీరు చూడండి కొంతమంది లాస్ట్ మూమెంట్లో స్టార్ట్ చేస్తాడు. ఏంటది వర్క్ ఎప్పుడు స్టార్ట్ చేస్తాడు? లాస్ట్ మూమెంట్ అనమాట. మొన్న ఎంసెట్ ఫీజు కట్టారా మీరు? ఫీజు కట్టారా? ఎంసెట్ లాస్ట్ డే ఎప్పుడమ్మా అది? 6th May. నో 6th అయిపోయింది కదా. 6th లాస్ట్ డే కూడా అయిపోయిందా? ఓకే. లాస్ట్ డే పెద్ద క్యూస్ ఉంటాయి. ఎందుకు? కడదాంలే, కట్టొచ్చు అని ఏం చేస్తాడు లాస్ట్. మనలాగా చీమల దగ్గర నేర్చుకోలేదు అన్నాడు. లాస్ట్ మూమెంట్ మీరు చూడండి కొంతమంది లాస్ట్ మూమెంట్ అన్నాడు, అప్పుడు స్టార్ట్ చేస్తారు వర్క్. ఏమన్నాడు? చీమల ఎద్దు నేర్చుకోండి, అది క్రమం కలిగినవి, ముందు చూపు కలిగినవి, టీం వర్క్, బిఫోర్ టైం టీం వర్క్ ఏమండి. అవి ఎట్లా అంటే యునైటెడ్గా ఉంటాయంటండి, లైక్ మైండెడ్గా ఉంటాయండి. లైక్ మైండెడ్గా ఉంటాయి. అండ్ ఇట్స్ ఏ బిఫోర్ టైం ప్రిపరేషన్. చాలా మీరు చూడు, తెలుగులో సామెత ఉంది, ఒకటికంట చెంబు అవసరం వచ్చినప్పుడు అప్పుడు బాయి తవ్వుతాడంట. హలో, ఏం వచ్చినప్పుడు? చెంబు అవసరం వచ్చినప్పుడు వృతం వింటున్నావా? అప్పుడు ఏం తవ్వుతాడు? మనం నవ్వు వస్తుంది, మనం కూడా కొన్నిసార్లు అంతే లాస్ట్ మినిట్లో స్టార్ట్ చేస్తాడు అన్నట్టు. అయ్యో అంకుల్ బస్సు పోయిందండి, పోక ఏంటంటే నీకోసం వెయిట్ చేస్తా అయింది. అది ఆ చెంబు అవసరం వచ్చినప్పుడు అప్పుడు ఏం చేస్తాడు? అప్పుడు బాయి తవ్వుతాడు. ముందంతా ఏమి ఎలగబెట్టినావు ఆలోచించుతున్నా, ఏంటి చించి చివరికైంది ఏం తిరిగేది లేదు. చీమలు ఎదుగు నేర్చుకో. మూడోది ఉందమ్మా, చూడండి. మూడోదంట మనం నేర్చుకోవాలి, నేర్పించాలి. ద్వితీయోపదేశకాండం 11:19 చదమ్మా. ద్వితీయోపదేశకాండం 11:19 ద్వితీయోపదేశకాండం 11:19 చూద్దాం. 11:19 చదవండి. డ్యూటెరానమీ 11:19 చదువుతారా? నీవు నీ ఇంట కూర్చున్నప్పుడు, త్రోవను నడుచున్నప్పుడు, పండుకున్నప్పుడు, లేచినప్పుడు వాటిని గురించి మాట్లాడుచు వాటిని మీ పిల్లలకు నేర్పి ఏమేన్ మన పిల్లలకు నేర్పించాలంటండి. ఏంటది? దేని వాక్యం మన పిల్లలకి ఏం చేయాలి? నేర్పించాలి. నేర్పించాలంటే ముందు
మనకు రావాలి, ముందు మనకు రావాలి. అందుకని ఏం చెప్పాను ఇందాక, నేర్చుకోండి, నేర్పించండి. ఎవరికి? పిల్లలకి నేర్పించండి, రైట్ టైంలో వాళ్ళకి నేర్పించాలి. దేని వాక్యం. మీరంటారు నా బాధ్యత కాదండి, సండే స్కూల్ బాధ్యత. లేదు. ఎవరి బాధ్యత? ఎవరిదమ్మా బాధ్యత? నీదే కదా, నీది మీ ఆయనది. ఎందుకు తెలుసు? అట్లా నేర్పిపోతే రేపు దినాన పిల్లలు చెడిపోతారు. దేవునికి దూరం అయిపోతాడు. తల్లి ముఖ్యంగా ఆ పిల్లలకి ఏం చేయాలి? వాక్యాన్ని నేర్పించాలి. నేర్పించాలంటే నేర్చుకోవాలి. మన తల్లులకి ఏంటి? లేవటమే ఏంటి గగనం, స్నానం చేయటం ఏంటి ఇంకా గగనం. బువ్వ వండుకొని వెళ్ళిపోతాడు వాళ్ళ ఆయన. ఇంకేం చేస్తాడమ్మా పోయి సఫర్ కాకుండా గగనం ఆయన వండుకొని పోతాడు. ఈమె లేచి 12కో 1కో బ్రష్ చేస్తే కనీసం 2 o'clock బ్రష్ అయిపోతుంది. ఇక ఇల్లు చూడాలి, ఇల్లు వాళ్ళు చూడాలి. ఎట్లుంటుందో పిల్లలకి ఏం నేర్పిస్తుంది? అర్థమైందా? కొంతమంది తల్లులు భలే సుఖానికి మరిగేంటి సోమరిపోతులు అవుతుందా? పక్కా సోమరిపోతులు. అందుకనే కొంతమంది కోడళ్ళు మాకు అత్త వద్దు, కోడలద్దు, మేము వేరుగా ఉంటాము. ఎందుకు? అత్త ఉంటే ఏం చేస్తా? దాని వెనక అంత జ్ఞానం ఉంటుంది అన్నట్టు. మాకొద్దు, మాకు లగేజ్ వద్దు అంటాడు. నాకు తెలుసు ఎందుకు లగేజ్ వద్దు అంటున్నావు. ఎందుకు? అత్తగారు ఉంటే ఏం చేస్తుంది? ఏమో ఇప్పుడే పడుకునేది, ఇప్పుడే లేచేది, బాసలు అంటుంటే ఈమె మండిపోతాడు. మా అమ్మ చెప్తే మా అమ్మనే ఇప్పుడు ఏంటి ఇండిపెండెంట్ కావాలి. ఆయన ఏం చెప్పడు. ఉంటే ఏం చేస్తుంది? షంటింగ్ ఇస్తుంటుంది. లే ఇట్లా ఉండేది, మీ ఆయన వస్తున్నాడు మంచిగా డ్రెస్ మంచిగా ఉండదని చెప్తుంటుందా లేదా? ఇప్పుడంటే వాడు చెప్పాను అది ఆ లుంగి వేసుకొని తిరుగుతున్నాలే. ఏంది నైటీ లుంగి కాదు. ఎవడు అడగడు. ఆ నైట్ ఏం కనిపెట్టాడు కానీ అన్నీ దానికే పూస్తారు అన్నమాట. ఇట్లా చూడు, అన్నీ దానికే పూస్తారు కదా. ఆడ బాసంతో మంది ఇట్లా అంటుంది, ఏమైనా ఇట్లాంటి అంటుంది, చేపల కడిగిన కూడా ఇట్లా అంటుంది. నా డ్రెస్ పాడవుతుంది కదా. అన్నీ అది మసిగుడ్డ ప్లస్ నీట్గా ఉండమ్మా. నువ్వు దేవుని బిడ్డలా ప్రవర్తించు కదా. ఏమంటారు దాన్ని? డిసిప్లిన్గా ఉండు. నీ పిల్లలు నేర్చుకుంటారు నీ వెనకాల. నీ పిల్లలు నేను ఫాలో అవుతున్నారు. మా అమ్మ ఎట్లుంది, మా నాయన ఎట్లున్నాడు చూస్తారా? నువ్వు చెప్పిన దానికన్నా చేసింది ఏం చేస్తారా? చూస్తారా? ఎంత నీట్గా ఉంది మా అమ్మ, ఎంత బాగుంది చూస్తారా? అవునా కదా? అవును. గలీజ్గా ఉంటారు కొంతమంది. అయ్యో, అంది దానికే. మీరు మంచి లేదండి, మా ఎంత కష్టపడుతున్నామో తెలుసా? ఇద్దరు మనుషులకి ఏమవుతుంది? కష్టం. పూర్వకాలంలో 6-7 పిల్లలు ఉండేవాళ్ళు. వాళ్ళు ఏం చేసేవాళ్ళు? అక్కలు అయితే 12 మంది అక్కలు, అమ్మోళ్ళు. నేను సరదాగా అంటే అమ్మ ఎక్స్ట్రా ప్లేయర్తో సహా ఒక క్రికెట్ టీం కదా, ఎక్స్ట్రా ప్లేయర్ని పెట్టుకోండి. 12 people, 11 people అసలు గేమ్లో ఉండేది. ఒక ఎక్స్ట్రా ప్లేయర్ని పెట్టుకోండి. ఏమన్నా వాడు హర్ట్ ఏమన్నా దెబ్బలు వెళ్తే ఆయన తీసి ఈయన పెడతారు. ఎక్స్ట్రా ప్లేయర్తో సహా 12 క్రికెట్ టీం. 12 peopleని ఆ తల్లి ఎలా పెంచారో నాకు అర్థం కాలేదు. ఇప్పుడు చూడు, ఒక వాళ్ళకేంటి ఇంకొద్దు, నీ అక్కడ ఏం కావాలి కోసం, ఇంకేం కావాలి నాకు వద్దు, ఆపరేషన్ కావాలి, ఒక్క అమ్మ చాలు సార్, నాకు ఇదే ఏంటి, నాకు ఇదే ఏమైపోతుంది, చాలు అయిపోయింది. ఇప్పుడు ఇంకోటి ఏం తెలుసా, ఇంకోటి వచ్చేస్తుంది, మరీ దరిద్రం వచ్చింది. మరీ దరిద్రం ఏంటంటే నాకు పిల్లలొద్దు, జల్లలొద్దు, నాకు బదులుగా సెరగొసి అంటారు. సెరగొసి అంటే మనకు బదులుగా ఇంకొకరి పిల్లలకి అంటారు అన్నమాట. ఇంకొక తల్లి మనకు బదులు వాళ్ళ గర్భసంచిలో ఏం చేస్తారు, ఇది ప్రవేశపెడతారు, ఎగ్ అండ్ స్పర్మ్, దాన్ని ఏమంటారు, దాన్ని ఫర్టిలైజేషన్ చేసి దాంట్లో పెడతారు. ఆమెకి ఇస్తారు, ఆమె కొంచెం డబ్బు ఇస్తారు. ఎవరికి? ఆ స్త్రీ ఇచ్చి వీళ్ళు ఆ పిల్లని ఏం చేస్తారు, ఆ పిల్ల లేక బాబుని ఏం చేస్తారు, తీసుకుంటారు. అంటే ఇప్పుడు పిల్లలకి అండం కూడా ఏమైంది, ఒళ్ళు బద్ధకం. అట్లా కనుక చేస్తే పిల్లల మీద మనకేముండదు, ఉంటుందా? ఉంటుందా? అస్సలు ఉండదు. ఎందుకు మన ఏమంటారు, నేను కష్టపడలేదు దానికోసం, నేను ప్రయాసపడలేదు, దాని కష్టపడి తెలిస్తే దాని విలువ తెలుస్తుంది నాకు. చూసావా ఏమన్నాడు, నేర్చుకోండి, తర్వాత నేర్పించండి. నీ పిల్లలకి దేని వాక్యం నేర్పించమ్మా, అది నీకు
ఫ్యూచర్లో చాలా మేలు చేస్తామంట. మా పిల్లలకు నేర్పించేవాళ్ళం, తర్వాత ఇప్పుడు కృషి కూడా నేర్పిస్తామంట. నేర్పిస్తాం పిల్లలకు చిన్న చిన్న వచనాలు, చిన్న చిన్న మాటలు. తల్లి చేయాలి, అది తల్లి చేయాలి, కూర్చోబెట్టాలి, ఫస్ట్ నుంచి కూర్చోబెట్టాలి. వాళ్ళు 10వ తరగతి అరే వాక్యం నేర్చుకోవాలంటే నేను నేర్చుకున్నా, చదువుకున్నా పో అంటాడు కదా. చిన్నప్పటి నుంచి నేర్చుకోవాలన్నమాట. చూడు, అందుకనే క్రిస్టియన్ ఫ్యామిలీలో సరిగ్గా డిసిప్లిన్లో లేని వాళ్ళు సరిగ్గా ఇండెక్స్ కూడా రాదు. చూడండి, ఇండెక్స్ అంటే ఏంటి? ఇది ఆది కాండం ఎక్కడుందో, ప్రకటన ఎక్కడుందో రాదు. ప్రకటన గ్రంథం ఎక్కడ తీశారు? ఓల్డ్ టెస్ట్మెంట్లో ఎత్తుతుంటారు, అక్కడ దొరకదు. లాస్ట్లో చెప్పాడు యేసయ్య, ముందే చెప్పలే కదా. తెలియదండి అంతే. ఎందుకో తెలుసా? నేర్పించలేదు, నేర్చుకో. ఎఫ్ఎస్సి పత్రిక 6వ అధ్యాయం 4 వచ్చింది చూడమ్మా. ఎఫ్ఎస్సి పత్రిక 6:4 చూద్దాం. ఎఫ్ఎస్సి పత్రిక 6వ అధ్యాయం 4 వచ్చింది. తండ్రులారా, మీ పిల్లలకు కోపం రేపక ప్రభు యొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచుడు. ఇంగ్లీష్ చదుదాం. 6:4 ఇంగ్లీష్ చదుదామా, చదవమ్మా. 6:4 ఎఫెసియన్స్ 6:4 ఎవరైనా తీసి చెప్పండి, చదివేసేయండి. దొరికిందా? ఏ ఫాదర్స్ provoke not your children to wrath, but bring them up in the nurture and admonition. నర్చర్కి నర్సరీకి సంబంధం ఉంది. నర్సరీలో ఏం పెంచుతారు? మొక్కలు. ఎట్లా పెంచుతారు? ఇంత పెద్ద దార వదులుతాడు నీళ్ళు, మరి ఎట్లా? వాడి దగ్గర ఒక క్యాన్ లాంటివి ఉంటుంది కదా, దానికి స్ప్రింక్లర్ అంటారు. దానికి చిన్న చిన్న రంధ్రాలు మొక్కల మీద ఏం చేస్తాడు? సాఫ్ట్గా చేస్తాడు వాడు. సో నర్చర్ అంటే మెల్లిగా స్లోగా దేవుని వాక్యాలు దేవుని పరిస్థితులు వాడిని పెంచండి. దేవుడు హింట్ ఇస్తున్నాడు అంట కదా. నర్చర్ దెమ్ ఇన్ ద లార్డ్ అనమాట. నర్చర్ అంటే వాళ్ళని స్లోగా పెంచండి. చూడు, ఇంగ్లీష్ చదువుదాం, మళ్ళీ చదువుదాం. 6:4 మళ్ళా ఇంగ్లీష్. పిల్లల ఇంగ్లీష్. ఏ ఫాదర్స్ provoke not your children to wrath, but bring them up in the nurture and admonition of the Lord. అంతేనా? అడ్మానిషన్ అంటే హెచ్చరించడం, తప్పు చేసినప్పుడు శిక్షించడం, హెచ్చరించడం చేయాలి పిల్లలు. ఈ తరం పిల్లలు చూసారా, బాగా అసలు ఏమైపోయారండి? బాగా నట్ కట్ అయిపోయారు కదా. నట్ కట్ అంటే తెలుసా? వెరీ నాటీ అండ్ ఆల్సో ఫ్యాటీ ఆల్సో కదా. ఎందుకు సరిగా వాళ్ళని మనం పని చేయనిట్లే. చాలా డెలికేట్గా ఉన్నారు పిల్లలు కదా. అవును కదా. చాలా లాడ్ చేసేస్తున్నారు పిల్లల్ని. లాడ్ అంటే చాలా గారాబం. అండ్ ఇంకోటి ఏంటంటే మనకు ఇంకొక సైకాలజీ ఉంటుంది. నేను పడిన కష్టాలు నా పిల్లలు పడకూడదండి. కాదు, వాడు పడాలి. అప్పుడే కష్టం యొక్క ఏం తెలుస్తుంది? విలువ తెలుస్తుంది కదా. ఇప్పుడు చూడు, గేట్ టు గేట్ అనమాట. వాడు ఏ గేటు? మన ఇంటి గేట్ నుంచి స్కూల్ గేటు, మళ్ళీ అక్కడ ఎక్కితే మళ్ళీ గేట్ టు గేట్. ఈ మధ్యలో ఆడికి ఏం తెలియదు. ఎవరు అన్నారు ఆర్టీసీ బస్సులో, అమ్మో ఆర్టీసీ బస్సా, మావాడు ఎక్కడ దిగుతాడు ఎక్కడ ఆగిపోతాడు అంత మనం అమాయకం అనుకుంటాం. మన పిల్లలు ఏంటి? హలో, మన పిల్లలు చాలా అమాయకులా? మన ఇంట్లో అమాయకులు. మళ్ళీ ఓలా మీకు సీక్రెట్ చెప్తానండి. మన ఇంట్లో పిల్లలు వేరు, బయట పిల్లలు ఏంటి వేరు. బయట వేరుగా ఉంటారు. అది యవనస్తులే కానీ పిల్లలే కానీ కదా. ఇంట్లో వేరు. ఇంట్లో ఎట్లుంటారు? మంచి బుద్ధిగా అమ్మ చెప్పినట్టు ఉంటారు చిన్న ఒక ఏజ్ వరకు. బయట ఏంటి? ఇప్పుడు అసలు రంగు ఏది? అదే ఇదా? బయటతే రంగు కరెక్ట్ రంగే. స్కూల్లోనే అసలు రంగు అన్నట్టు. సో దేవుడు అన్నాడు మీరు నేర్చుకోండి, ఇంకొక మాట సామెతలు 19:18 చదువుదాం. 19:18 ప్రావెర్బ్స్ 19:18 చదువుదాం. ప్రావెర్బ్స్ 19:18 తీసుకుని చదివండి. ప్రావెర్బ్స్ 19:18 బుద్ధి వచ్చునని నీ కుమారుని శిక్షించము. ఏంటి దేవుని వాక్యం శిక్షించమంటుందా వద్దంటుందా? బుద్ధి వచ్చునని నీ కుమారుని శిక్షించము. శిక్ష మనకేం తీసుకొస్తుంది? బుద్ధి కదా. బుద్ధి వచ్చునని చదమ్మా. నీ కుమారుని శిక్షించము, అయితే వాడు చావాలని కోరవద్దు కదా. ఎస్, బుద్ధి వచ్చునని. ఇంగ్లీష్ చదవా? ఇంగ్లీష్ చదవమ్మా.
1918. 1918 ఉందా? అరే ఇంగ్లీష్ బైబిల్ తేలదు ఇవాళ. త్వరగా చేసాం దై సన్ ఫర్ వెన్ దెర్ ఇస్ హోప్, వైల్ దెర్ ఇస్ హోప్. లెట్ ఏంటది? ద సోల్. ఓకే, అంటే ఏంటి అర్థం? హోప్ ఉన్నప్పుడే వాడిని శిక్షించమంటున్నాడు. హోప్ అంటే అవకాశం కాదు, కాదు. ఇప్పుడు ఒక ఏజ్ వచ్చిన తర్వాత పిల్లలు వాళ్ళని మనం ఏం చేయలేము, కొట్టలేము కాదు, వాళ్ళని సరి చేయలేము, శిక్షించలేము. అందుకని ఏం చేయాలి? ముందే వైల్ దేర్ ఇస్ హోప్ అన్నాడు. అంటే ఒక పరిస్థితి వస్తుంది, పిల్లలు ఇంకేం చేయరు, నేర్చుకోరు. ఇప్పుడు ఈ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ చదివే అమ్మాయి ఉంది, ఆమె ఏమైనా ఇప్పుడు నేర్పించగలం అమ్మాయి? ఏమంటారు చెప్పండి? నాకు అన్నీ తెలుసు మమ్మీ, నాకు తెలుసు అంటదా? అంటే అర్థమైంది, ఆపు నీ రోదా అని. ఇప్పుడు చిన్నప్పుడు ఏంటి అని ఉంటుంది, అట్లా ఉంటుందా? ఏం చేయాలి? బొగ్గలు గిల్లి నేర్పించేవాళ్ళు. ఇప్పుడు గిల్లు మన బొగ్గలు పెట్టి ఇట్లా నేర్పించేస్తాడు. అవునా కదా? అంతే. అంటే వెన్ దేర్ ఇస్ హోప్, వాడు నేర్చుకుంటాడని ఏజ్ అప్పుడే ఏం చేయి, అప్పుడే నేర్పించు, అప్పుడే వాడికి డిసిప్లిన్ చేయి. అంతేగాని పెద్దగా అయిపోయిన తర్వాత వాళ్ళ బొగ్గలకి వెళ్ళి అది గిలితే అంతే కదా? అవునా కదా? ఇప్పుడు వినరు, ఎందుకంటే వాళ్ళు ఒక పరిస్థితికి వచ్చేసారు. వాళ్ళ మమ్మీ మాట డాడీ మాట ఏంటి, అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియా. ఇప్పుడు అసలు ఇంకా ఏజ్ పెరిగే కొద్ది ఏంటి, కొంతమంది పిల్లలు తెగిచ్చేసారండి, డాడీ నాకు తెలుసు, వాడు ఎట్లా అంటాడో నాకు తెలుసు. అంటే అర్థం చెప్పు తెలుగులో, నీకేం తెలుసు ముయ్యి అని. పిల్లలు ఎంత ఇదైపోయింది తెలుసా అండి? ఒకప్పుడు పేరెంట్స్ని ఎదిరించేవాళ్ళు లేదు, ఎదిరిస్తే ఏమయ్యేది? ఒక బలమైన ఆయుధం ఇక్కడ వచ్చి తగిలేదు. ఇక్కడ ఏంటి ఆయుధం? మనం లాస్ట్లో అక్కడ వదిలేసి వచ్చాం, అది చైర్ కాదు, గిరి కాదు, అక్కడ మనం లాస్ట్లో వదిలేసి గేట్ దగ్గర ఒక బలమైన ఆయుధం వచ్చి ఎక్కడ తగిలేదు? దెబ్బగా ఏమైంది? 9 గ్రహాలు ఏంటి, వాటి కక్ష అంతా మనకు తెలిసిపోయేది అన్నాడు, ఎక్కడెక్కడ తిరుగుతున్నాయి. అందుకనే కొద్దిగా దేవుని మాట, దేవుని ఇది ఏం చేస్తామండి. ఇప్పుడు చూడు, పిల్లలు కొట్టాలంటే తల్లిదండ్రులకి ఏంటి భయం, ఏమవుతుందో. వాళ్ళని డిసిప్లిన్ చేయాలంటే ఈడికి భయం వేస్తుంది ముందు, తర్వాత తల్లికి ఏంటి ఇంకా భయం, వద్దు పోయి వాడు అసలు చాలా వీక్, మొన్ననే జ్వరం వచ్చింది, అట్లా అని వాడు ఏం చేస్తాడు, పెద్ద రౌడీ అయిపోతాడు. అదే అన్నాడు, వెన్ దేర్ ఇస్ హోప్, వాడికి బాగుపడే ఏజ్ అప్పుడు ఏం చేద్దాన్ని. ఇంకో మాట 29:15 చదువుదామా? సామెతలు 29 అధ్యాయం 15 వచ్చినాం. సామెతలు 29:15 చదువుతారా? 29:15. బెత్తమును గద్దింపును జ్ఞానం కలగజేయను, అదుపు లేని బాలుడు తన తల్లికి లేక తండ్రికి అవమానం తెచ్చను. బెత్తమును చదువుమా, బెత్తమును గద్దింపును జ్ఞానం కలగజేయను, అదుపు లేని బాలుడు. అయ్యయ్యో కదా. బెత్తమును ఏం వాడమన్నాడు? గద్దింపు అంటే తల్లులు ఏం వాడతారు? ఈ రెండిట్లో రెండు వాడతారా? డాడీ లేనప్పుడు బెత్తం, డాడీ ఉన్నప్పుడు గద్దింపు. హలో, చెవులు గలవాడు వినును కాక. డాడీ లేనప్పుడు ఎందుకు బెత్తం, గద్దింపు ఎందుకు? డాడీ మాటకు అడ్డుపడతాడు. పాపం పోనీపోయి, వాడికి తెలిసింది ఏం తెలుసు, ఆ పాప చిన్నది, దానికి ఏంటి వీక్గా ఉంది, అదేంటి బక్కగా ఉంది, ఆ బక్కగా ఉంది, బంగారం అమ్మ, అది మనసులో పెట్టుకోవాలి. నువ్వు చెప్పి విని ఇక్కడ తల్లులారా, అది మనసులో పెట్టుకోవాలి. మీ అయ్య పోని నేను చేస్తా అని ఏం చేయాలి? ఆయన పోగానే నీ ప్రాసెస్ స్టార్ట్ చేయాలి. బెత్తమును ఏమన్నాడు? గద్దింపును జ్ఞానం కలిగేస్తా, బుద్ధి ఇస్తాడు పిల్లలకి. అవి రెండు వాడకపోతే ఏమవుతుంది? బుద్ధి లేనివాడు వెళ్తాడు. తన తల్లికి తన తండ్రికి
చివరికి దేవుని కూడా ఏం చేస్తాడు? అమ్మ నాన్నలు ఎంత డెలిగేట్ పెంచుతుందో తెలుసా? ఇప్పుడు వాడు ఏం కావాలంటే ఏంటి, వచ్చేస్తా ప్లేట్ మీదకి. మీరు ఎప్పుడన్నా చిన్నప్పుడు డాడీ వాళ్ళకి చికెన్ తినాలంటే అన్నావా? అంటే ఏమనేవాళ్ళు? ఏంది ఇంకోసారి చెప్పు, చెప్పండి, నో డైలాగ్స్. అది కొద్దిగా తిట్టో కొట్టే మళ్ళీ ఇంతవరకు ఇక్కడ నిలబెట్టామంటే దేవుడు కృప అండి, అంతే కదా. ఒకప్పుడు బాగా తన్నులు తిన్నాం కాబట్టి ఏంటి, ఇప్పుడు చూడు మా సండే స్కూల్ ఒకడున్నాడు, మా అందరూ అన్నం తింటుంటే మా ఇద్దరు కాళ్ళు చాపుకొని కూర్చున్నాడు ఇట్లా. అట్లా కూర్చున్నారా మీరు ఎప్పుడన్నా? మీ అమ్మలో ఏమనేవాళ్ళు? ఫస్ట్ ఇట్లా చూపించేవాళ్ళు కదా, అమ్మ నాన్న ఇట్లా చూపించేవాళ్ళు ఎవరికి తెలియకుండా. నువ్వు సరిగ్గా చూడలేదు అనుకో, మళ్ళీ బలమైన ఆయుధం వస్తుంది. లేకపోతే లే చెయ్యి కాలు మంచి కూర్చో అనేవారు కదా, గట్టిగా అనేవాళ్ళు. ఎందుకంటే నువ్వు సాఫ్ట్గా చెప్పింది ఏం చేయలే, వినలే. మీరు చూడండి కొంతమంది తల్లిదండ్రులు అండి వాళ్ళ కళ్ళతో కంట్రోల్ చేస్తారు పిల్లల్ని. రిమోట్ అన్నట్టు, రిమోట్ మనం ఎట్లా కళ్ళతోనే వాళ్ళు ఇట్లా చూడంగానే దానికి ఏమవుతుంది, సంథింగ్ రాంగ్ అని, సంథింగ్ రాంగ్. ఇట్లా చూడంగానే డాడీ ఏంటి అది బాగుంది కదా, రిమోట్ కంట్రోల్ అన్నమాట, రిమోట్ కంట్రోల్. అమ్మలు కూడా ఏంటి ఇట్లా చూస్తుంది అనుకో, ఏమర్థం, ఇంకా ఆపు నీ తిండి అని. భర్తలు కూడా ఇట్లా చూసింది అనుకో, ఏంటి అర్థం, ఆపు ఎక్కువ వాగమాగన్నారు కదా. ఐస్ మాట్లాడతాయా? అవతలకి అర్థం కావాలి కానీ ఆయన చాలా మాట్లాడుతుంది కళ్ళు. ఎందుకు చెప్తున్నా అంటే ఎస్ నేర్చుకోండి. లాస్ట్ ఇంకోటి ఉందమ్మా, లాస్ట్ ఇంకోటి ఉంది. మత్తయి సువార్త 24 అధ్యాయం 32 వచనం, 24, 32 చదువుదామా. 24:32 చదువుదాం. మత్తయి సువార్త 24 అధ్యాయం 32 వచనం చూద్దామా. చూడు 24:32. అంజూరపు చెట్టును చూసి ఒక ఉపమానం నేర్చుకోండి. అంజూరపు కొమ్మ లేతదై చిగురించినప్పుడు చదవండి. మీరు ఈ సంగతులన్నీ జరుగుట చూసినప్పుడు ఆయన సమీపముననే. ఏమండి అంజూరపు చెట్టును చూసంటే మనం ఏం నేర్చుకోవాలి, ఏసయ్య ఎక్కడున్నాడు? సమీపమున ద్వారం దగ్గర. ద్వారం అంటే నియర్ ద డోర్. ఏం జరుగుతుంది చూసినప్పుడు? ఇశ్రాయేల్ జనాంగం లేక అంజూరపు చెట్టు చిగురించినప్పుడు. అంటే ఇశ్రాయేల్ జనాంగం చెదిరిపోయింది, మీకు తెలుసు కదా, 3 సార్లు చెదిరిపోద్ది, 3 సార్లు చెదరగొడతాడు దేవుడు. అయితే అంతా కూడా 1947 మే 7న వాళ్ళొక దేశంగా సమకూర్చడం జరిగింది అనమాట. 1947 మన దేశానికి ఆగస్టులో వచ్చింది స్వతంత్రం, వాళ్ళకి మే 7th. సో అంజూరపు చెట్టు ఏమైందంట? చిగురించిందట. అంటే చిగురించడం అంటే లైఫ్ రావడం. ఎప్పుడైతే అది చూస్తారో దేవుడు అన్నాడు, ఏమన్నాడు ఆయన అంటే యేసయ్య ఎక్కడున్నాడు? సమీపమనే ద్వారం. మీరు చూడండి చాలా ఎన్ని ఇన్సిడెంట్స్ ఇప్పుడు కదా. అండ్ మనకు ఎలక్షన్స్ నెక్స్ట్ మంత్, ఎప్పుడది 19 నెక్స్ట్ మంత్ మే 9th 19th. అసలు దేశం అంతా వాళ్ళే రావాలని చూస్తున్నారు. ఎందుకంటే ఏం చేద్దాం, అసలు వేరే మతం కానీ వేరే దేవుడు కానీ ఉండకూడదు, మా దేవుడు ఉన్నాడు. ఇది అన్నీ చూస్తున్నప్పుడు, ఈ పరిస్థితులన్నీ చూస్తున్నప్పుడు మరి మనం చూడండి, ప్రభు త్వరగా వచ్చేస్తున్నాడా? ఎక్కడున్నాడంటే ఆయన ద్వారం, నియర్ ద డోర్. ప్రభు దగ్గర ఉన్నాడమ్మా, ద్వారం దగ్గర, పరలోక ద్వారం దగ్గర. అట్లా వదిలేశాడంటే మా దగ్గరికి వచ్చేస్తాడు కదా. ఇది ఎప్పుడు జరుగుద్దో ఎవరికి తెలియదు. 33వ వచనం చదవండి, అందులో 24:33. ఆ ప్రకారమే మీరు ఈ సంగతులను ప్రభు ద్వారం దగ్గర ఉన్నాడంటండి. అంజూరపు చెట్టు చూసి నేర్చుకోండి అన్నాడు. నేర్చుకోండి. చూద్దాం ఒకసారి చూడండి. మత్తయి సువార్త 21వ అధ్యాయం Matthew 21:8 చదువుదాం. Matthew 21:8 ఫాస్ట్ చదవండి ఎవరన్నా. 21:8 చదువుదాం. చూడు 21వ అధ్యాయం 8వ వచనం, 21:8. 21:8 అమ్మా. లూకాసు వార్త చూడు. లూకాసు వార్త అనుకుంటా 20.
21 8 మీరు మోసపోకుండా చూసుకోనుడి, అనేకులు నా పేరిట వచ్చి నేనే ఆయనననియో సార్ ఏమన్నాడు? అనేకులు నా పేరిట వచ్చి మోసం చేస్తారు. మోసం చేస్తున్నారు. ఇప్పుడు చేస్తున్నారా చేయట్లేదా? చేస్తున్నారా? అనేకలు ఏసై పేరిట నుంచి మోసం చేస్తున్నారా చేయట్లేదా? చేస్తున్నారా? ఎస్. ఇప్పుడు కాలంలో ఇంకా ఎక్కువ అయిపోయింది అన్నమాట. దేవుని పేరు వచ్చి చాలామంది జనాలు ఏం చేస్తారు? మోసం. అన్ని సూచక్రియలు అది ఇది. విజయవాడలో ఒక ఆయన బూడిద పాస్టర్ ఉన్నాడు. బూడిద అంటే బూడిద. ఆయన అంటే ఇట్లా నిలబడంగానే ఒకడు ఇక్కడొకడు ఒక శాక్ ఫుల్ అంటే ఒక గోనె పట్టు మీద గోనె సంచిలో 2 గోనె సంచుల్లో బూడిద తీసుకొచ్చి ఆయన మీద పోస్తున్నాడు. తెల్లగా అయిపోతాడు, తేల్లాగా. వీళ్ళందరికేంటి దగ్గు పడిచి, ఎందుకంటే అదంతా ఏంటి, అదొక టైప్ ఆఫ్ మోసం అన్నమాట. బూడిదంట అది. తర్వాత అంజూరపు చెట్టు పాస్టర్ అంట ఆయన ఒకడు. అంజూరపు చెట్టు, ఇప్పుడు అంజూరం చదువుకున్నా కదా, ఆయన ఏం చేస్తాడు? చర్చికి వచ్చిన ప్రతి ఒక్కరికి ఒక్కొక్క అంజూరపు చెట్టు కాయ ఇస్తాడు. అప్పుడు కాయ తినండి అమ్మా, నడుము నొప్పి వాళ్ళకి నడుము నొప్పి పోద్ది. భర్త ఎక్కడైనా తిరుగుతుంటే వాడు వచ్చేస్తాడు. తర్వాత పిల్లలు లేని వాళ్ళకి ఏమవుతాయి? పిల్లలు. ఇదేంటిది? అనేకులు నా పేరిట వచ్చి. అయితే దానికి సబ్స్క్రిప్షన్ మాత్రం 1000 రూపాయలు కట్టాలండి. దేనికి? అంజూరు పండుకి. బాగుందా లేదా? ఇంకోటి ఉంది ఎక్కడ అంటే, ఇక్కడ ఇండియా మిషన్ బైబిల్ మిషన్ ఏదో ఉంది. వాళ్ళైతే ఇట్లా ఇంత ట్యాంక్ ఉంటుంది, ఒకటి ట్యాంక్ అంటే మన నీళ్ళ ట్యాంక్, బ్లూ ట్యాంక్, దాని నిండా ఆయిల్ పెడతారు అన్నట్టు. ఆ పాస్టర్ గారు ప్రార్థన చేసి అందరికీ నూనె రాయలేడు కదా, 1000 మంది వస్తారు. ఏమంటే ఇట్లాంటి డూప్లికేట్ అన్నిటికీ ఎక్కువ వస్తారు కదా. ఆయన ఏం చేస్తారంటే, ఈ రైతులు పిచికారి కొడతారు చూసారా, ఇట్లా మందు కొట్టేది ఇట్లా వెనకాల వేసుకుని కొడతారు. వాళ్ళ అయినా సెట్గా దాంట్లో ఒక మిషన్, అది ఒక పైప్ పెట్టి ఆ డబ్బాల ఒకడు ఇక్కడ కూర్చొని ఇట్లా తొక్కుతుంటాడు అన్నట్టు. దాన్ని తొక్కితే ఈయన చేతులు నాజుల్ ఉంటుంది. నాజుల్ అంటే పైప్ లాగా. ఇప్పుడు రైతులు ఎట్లా చల్లుతారు, ఇట్లా చల్లుతాడు అన్నమాట. సన్న కొట్టగానే ఈ మొఖాలంతా ఎట్లుంటాయి? నిజం చెప్పి నేను ఎగ్జాగరేషన్ చేయట్లే, పోయి గూగుల్లో చూడండి. ఆయిల్ ఏదో ఉంటుంది, అది ఆయిల్ అలాంటింగ్ ఏదో ఒకటి తొక్కుతుండండి ఇట్లా కస. ఈ నూనె ఎంత ఏమవుతుంది? ఇట్లా ఈ పాస్టర్ గారు ఈ నాజుల్ని దిప్పుతుంటాడు. నాజుల్ అంటే ఇలా పిచికారి కొడతారు ఇల్లు రైతులు, మంచిగా కొనుక్కొచ్చుకుంటాడు ఆయన. రసని కొట్టగానే మొఖాలంతా ఏది? వాళ్ళకి ధన్యంగా ఉంటాయి. ఏంటి? నూనె మొఖాలతో బయటకు పోవడం, తుడుచుకోకూడదు మళ్ళా. మనకి ఇట్లా సామాన్యంగా అది వాక్యం ఏంటంటారంటే అండి, ఇట్లా ఎక్స్ట్రాడినరీ నూనె, ఏది అంజూరపు చెట్టు, చిప్స్, లేకపోతే ఒక బల్బు తీసి ఇవ్వడం అట్లాంటి ఇచ్చాడు అనుకో. అప్పుడేంటి మనకు? అనేకులు నా పేరిట వచ్చి మోసం. కంటిన్యూ చేయమా? అది చదువు 21, లూక్ చాప్టర్ 21. ఆయన మీరు మోసపోకుడి, మీరు మోసపోకుండా చూసుకోండి. అనేకులు నా పేరిట వచ్చి నేనే ఆయననని. 9th verse చదువుమా. మీరు యుద్ధములను గూర్చి కలహములను గూర్చి విన్నప్పుడు జడియకుడి. ఇప్పుడు ఏమైనా యుద్ధాలు అవుతున్నాయి? ఇప్పుడు ఎక్కడ అవుతున్నాయి చెప్పు? ఇప్పుడు మళ్ళీ నడుస్తూనే ఉంది. ఇంకా పాలస్తీనా, ఇరాక్ ఈరోజు ఏమైనా తెలుసా తెలుగులో ఈనాటిలో? ఏంటి, మా దగ్గర ఇన్ని మిసైల్స్ ఉన్నాయి, ఇన్ని బాంబులు ఉన్నాయి, అన్నీ రైట్ టైంలో ఏం చేస్తాం? ఇజ్రాయెల్ మీద వేసేస్తా ఉన్నాడు. వాడు ఇరాన్ నేను తీసుకుంటా అనుకుంటాడు. వాడేమంటాడు? మేము మళ్ళీ రిటాలియేట్ అవుతాడు. వాడు రిటాలియేట్. ఇది ఏమది? యుద్ధంలో కూర్చియో చదమ్మా. మీరు యుద్ధములను కూర్చియో కలహములను కూర్చియో విన్నప్పుడు జడియకుడి. 11th verse. అక్కడక్కడ గొప్ప భూకంపములు కలుగును.
ఏంటది తెగుళ్ళ తెగుళ్ళు ఉన్నాయండి. కొత్తగా ఒకటి వచ్చింది ఇప్పుడు మళ్ళీ అది వస్తుందంట. ఏంటది ఏంటది కరోనా వైరస్, అది తెగులు కదా. ఇప్పుడు కొత్తగా ఒకటి వస్తుంది, కేరళలో స్టార్ట్ అయింది అది. ఏదో అది చికెన్ గునియానో ఏదో వస్తుంది, అది వస్తుందంట. ఓకే, ఇంకా చదువు. కరువులను తటస్థించును. 16th వస్తుందమ్మా, 16 వచ్చిన 16th వస్తా. మనుషులందరూ మనల్ని ఏం చేస్తున్నారు ఇప్పుడు? దే లవ్ క్రిస్టియన్సా? నో. ఏంటండి, నాకు ఇక్కడ మణిపూర్లో ఒక ఫ్రెండ్ ఉన్నాడు. నిన్న ఒక జీవో పంపించాడు. ఏం తెలుసా, ఇది మొన్న ఏదో వచ్చింది మనకి, ఈస్టర్ గుడ్ ఫ్రైడే వచ్చింది కదా. ఆ ఈస్టర్ గుడ్ ఫ్రైడే రోజున ఒక జీవో రాశాడు. ఏంటి, హాలిడేస్ లేవు, ఆ రోజు అందరూ జాబ్కి రావాలి. ఈ సండే ఎందుకు వస్తాడు? సండే కూడా రావాలి. మీరు ఆరాధనకు పోతారని వాళ్ళ ఏంటది ఐడియా, అర్థమైందా? ఈస్టర్కి పోవద్దు, గుడ్ ఫ్రైడే వాళ్ళు. ఎందుకంత కక్ష కట్టినావు? అంతే. అనేకులు నా పేరిట వచ్చిన ఏం చేస్తారు, మిమ్మల్ని ద్వేషిస్తారు అన్నాడా. దిల్ హేట్ యూ. మొన్న ఒక వీడియో చూసాను, నేను ప్రశాంత్ వెళ్తున్నప్పుడు, ఇక్కడ ఇవన్నీ సెట్ చేసేది. వాడు అంటున్నాడు, నువ్వు మత ప్రచారం చేస్తున్నావు ఎక్కడ, బస్ స్టాండ్లో. ఆయన ఏదో పేపర్లు ఇస్తున్నాడు. ఏమవుతుంది నీకు పేపర్లు ఇస్తే? వీడు అంటాడు, నీకు పర్మిషన్ ఉందా చెప్పు, గట్టిగా అసలు. అసలు ముందు నీకు పర్మిషన్ ఉందా? ఎవరు అడగాలి చెప్పండి అవన్నీ? ఎవరు అడగాలి? పోలీసుడో లేకపోతే అంత హయ్యర్ ఆడేం మాట్లాడు. ఎందుకంటే పోలీసు వాళ్ళు తెలుసు ఏంటిది, భారతదేశం యొక్క చట్టం ఏంటంటే సెక్యులర్ సామ్రాజ్యం. అంటే నువ్వు ఏ మతాన్నైనా ఫాలో అవ్వచ్చు, ఏ మతాన్ని ప్రచారం చేసుకోవచ్చు, నీ ఇష్టం. ఎవడు కూడా దాన్ని ఏం చేయలేడు, అడ్డుకోవడానికి ఎవరికి హక్కు లేదు, రాజ్యాంగం ఇవ్వలే. నీ ఇష్టం, రాజ్యాంగం దానికి ఇచ్చిందంటే నీ ఇష్టం, నువ్వేమన్నా చెప్పుకో. అన్నాడు, పర్మిషన్ ఉందా? నీకెవడిచ్చాడు పర్మిషన్? కదా, ద్వేషిస్తున్నాడు మనుషులు, క్రిస్టియన్స్ని లేక దేవుని బిడ్డల్ని ద్వేషిస్తున్నాడు. వీడికి ఈ బాధ అయినా ఒక్కొక్కడు లక్షల కోట్లు తీసుకుపోయి లండన్లో కూర్చుంటాడు. తెలుసా వాడు? విజయ్ మాల్యా గారు అక్కడ పోయి కూర్చున్నాడు, 1000 కోట్లు తీసుకుని ఎస్బీఐ నుంచి. నువ్వు పోయి ఎస్బీఐలో ఒక 1000 రూపాయలు అప్పడుగు జాషువా. వాడు 190 డాక్యుమెంట్లు తెమ్మంటాడు. రేపురా మేనేజర్ వెళ్ళిపోయింది, మధ్యాహ్నం వస్తుంది, భోజనం పోయింది, టాయిలెట్ పోయింది, ఇది చెప్తాడు. వాడికి 1,00,000 కోట్లు ఎట్లా ఇచ్చినావు? ఆడిపోయి లండన్లో కూర్చొని రాడు. వీడు ఫోన్ చేశాడు, మోడీ గారు రారా అంటే వాడు అన్నాడు, నేను రాను, నువ్వే రమ్మన్నాడు. పోయింది. ఇంకొకడు కొన్ని కోట్లు ఇస్తాడు, ఆడిపోరారు. ఇంకొకడు కొన్ని 5,000 కోట్లు 5,000 కోట్లు ఇస్తాడు, ఆడిపోరారు. అందరు అవన్నీ వదిలేసినాడు. ఈడు పేపర్లు ఇచ్చుకొని ఆడేదో పాపం బస్ స్టాండ్లో పేపర్ ఇచ్చి ఈయన పట్టుకోడు. పర్మిషన్ ఉందా, అది ఉందా, లైసెన్స్ ఉందా, అసలు బుద్ధి ఉందా అని మనం అడగాలి. అవి పట్టుకోరా బాబు. ఏంటి పారిపోయిన వాళ్ళు పట్టుకొస్తే ఎందుకు చెప్తున్నా అంటే, ఎస్, మనుషులు ఏసైని బట్టి మనల్ని ఏం చేస్తారండి, ద్వేషిస్తారు. ముఖ్యంగా ప్రభు కోసం నిలబడితే అండి. అయితే ప్రభు వచ్చేస్తున్నాడు, మనం 3 విధాలుగా సిద్ధపడాలి. నెంబర్ 1, స్పిరిచువల్గా ఏంటి, మనం సిద్ధంగా ఉండు, నువ్వు సిద్ధంగా ఉండు కదా, గెట్ రెడీ స్పిరిచువల్. ఫిజికల్గా కూడా సిద్ధపడాలంట. ఎట్లా? రెడీగా ఉండాలి వెళ్ళిపోవడానికి. పట్టుకొని ఏలాడేది ఏం లేదనమాట, అసలు మనం ఏలాడలేములే. కానీ తర్వాత ఏంటి, మెంటలీ మానసికంగా కూడా ప్రార్థన చేసుకొని గెట్ రెడీ ఫర్ లార్డ్స్ రిటర్న్. ఎప్పుడు వస్తాడు ప్రభు తెలుసా? ఎప్పుడు ఒక చిన్న అనుకొనని గడియలో అంట. అంటే నువ్వు అన్ఎక్స్పెక్టెడ్ టైంలో ప్రభు వచ్చేస్తాడు. అదండి, నేను 4 సార్లు చెప్పాను. ఏం నేర్చుకోవాలి చెప్పండి? నెంబర్ 1, సాత్వికము, దీన మనస్సు. ఆ కాడి కింద ప్రభు దగ్గర నేర్చుకోవాలి కదా. రెండోది, చీమ ఎద్దకెళ్ళి ఏం చేయాలి, జ్ఞానం నేర్చుకోమంటున్నాడు దేవుడు. లేకపోతే మనం ఈ లోకంలో బీసీ అనమాట, అంటే బ్యాక్వర్డ్ క్లాస్ నేర్చుకోవాలి మనం, ఇమ్మెచ్యూరిటీ అవుతాం. మూడోది, నేర్చుకోండి
నేర్పించండి. పిల్లలకు నేర్పిద్దాం, చిన్నప్పుడే నేర్పిద్దాం. నువ్వు తల్లిగా తండ్రిగా చేయాల్సిన బాధ్యత అది కదా. 4వది, అంజూరపు చెట్టును చూసేంటి నేర్చుకోండి. ప్రభు ఏం చేస్తున్నాడు? త్వరగా వచ్చేస్తున్నాడు. దేవుడు మన వినికిట్లో ఈ యొక్క మాటలను దీవించను గాక. చిన్న ప్రార్థన చేద్దామమ్మా. తలలో ఉంచండి, అందరు తలలో ఉంచండి. చిన్న ప్రార్థన చేద్దాం. విన్న వాక్యాన్ని బట్టి మరి మన మధ్యలో ఆ ఏబెల్ గారు ప్రార్థన చేస్తారు. ఆ తర్వాత మనం ఆ బల్ల కార్యక్రమంలోకి వెళ్ళిపోదాం. ఇది తీసేయండి అమ్మా.